ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రాజప్ప గారు ఉన్నారు, అలాగే జనసేన అభ్యర్థి తుమ్మల బాబు గారు ఉన్నారు, బీజేపీ పార్టీ నుంచి కూడా నాయకులు ఉన్నారు. ఇలా చర్చ రన్ చేయడం అనేది చాలా గవర్నమెంట్ కి విరుద్ధం అమ్మ. అది ఒకసారి మీ దృష్టిలో తీసుకుని ఇమీడియట్ గా ఖాళీ చేయించండి. ఆ ఓనర్స్ ఏమో ఎక్కడో ఉంటున్నారు, ఇక్కడేమో చర్చ రన్ చేస్తున్నారు. 2 ప్లాట్లలో పెట్టి సూర్యబాబు రాజు గారి దగ్గరికి వెళ్ళి చెప్పండి ఈ సమస్య. వాళ్ళకి మీకు ఏదైనా కావాలంటే ప్రత్యేకంగా అరేంజ్ చేస్తారు తప్ప గవర్నమెంట్ నివాసంలో ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. అది చూసుకోండి. మీకు చాలా వరకు రాలేదు, అద్దెకుంటున్నారని విన్నాను నేను. ఇక్కడ వచ్చింది కాస్త ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో గవర్నమెంట్ ఇచ్చింది. అలాగే టిక్కు ఇల్లు అని చెప్పేసి పెయింట్లు మార్చారు, కానీ టీడీపీ గవర్నమెంట్ లో ఉండగానే కట్టారు. ఇది నాకు తెలిసి స్వయంగా ఇవి జరిగినాయి కాబట్టి. అలా జరిగినప్పుడు ఇది ఓన్లీ పెయింట్లు మార్చుకుని చేసాడే తప్ప జగన్మోహన్ రెడ్డి మనకి ఏమీ చేసేది లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4 లక్షలు కూడా ఇస్తాను, పెరిగింది అమౌంట్. ఈ పేదలకి రావాలి అని చెప్పేసి మీరు కొత్తగా అప్లై చేసుకోండి అమ్మా. అవన్నీ చూసుకోవడానికి నిమ్మకాయల చినరాజప్ప గారు, సూర్యబాబు రాజు గారు, అలాగే తుమ్మల బాబు గారు జనసేన నుంచి బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. అంతగా ఉంటాం. ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఇమీడియట్ గా చర్చ మాత్రం అక్కడ ఉండడానికి వీల్లేదు, రిమూవ్ చేయించండి. సంస్థాగతంగా చెప్పాము, ముందు చెప్పాం. మీరు డైరెక్ట్ వెళ్ళిపోయారేటండి పైకి అఫీషియల్ గా అనుకుంటారు. మీకు చెప్పాం ముందు చెప్తే వితిన్ 24 hours లో అది ఖాళీ చేశారా లేదా, వితిన్ 24 hours లో అది ఖాళీ చేశారా లేదా. ఈ నెల కౌన్సిలర్ నమస్తే, నేను బీజేపీ స్టేట్ లీడర్. నా పేరు కరెక్ట్ బేబీ. యాక్చువల్లీ అక్కడ త్రూ గవర్నమెంట్ ఇచ్చిన ప్రాపర్టీలో చర్చ్ పెట్టారు, అది తప్పండి, గవర్నమెంట్ విరుద్ధం. ఇమీడియట్ గా అది చెయ్యొద్దు. మీకు ఏదైనా కావాలి, చర్చ్ కావాలనుకుంటే గవర్నమెంట్ తరఫున మాట్లాడి చర్చ్కి ప్రొవైడ్ చేయడానికి వీఆర్ రెడీ ఫర్ దట్. ఓకే, దానికోసం ఎట్టి పరిస్థితిలోనూ అదే అండి రాజప్ప గారితోనూ, అలాగే సూర్యబాబు రాజు గారితోనూ, అలాగే ఏ నాయకులైతే ఆయనతో మేము ధర్మానికి విరుద్ధం కాదు, అది కరెక్ట్ కాదు, అది వే కరెక్ట్ కాదు. ఓకే అండి, క్లియర్ అండి. మాట్లాడుతాం మాట్లాడా ఓకే రాజప్ప గారికి అంటే విరుద్ధం కాదు. కదమ్మా, మీరు ఎవరికి విరోధం కాదు. మా మాట మీకు అలా ఎందుకుందమ్మా? మా మాట అంటే సీరియస్ కాదు, మా మాట అంటే మా తమ్ముడు మీకు వెళ్ళకపోవచ్చు, మేము తెలుసు. మేము అందరికీ హెల్పింగ్ చేస్తుంటాం, మేము మాట్లాడడం. మా వాయిస్ చర్చ ఉండడం అనేది కాస్ట్ ఏమని చెప్పారు మాకు, కాస్ట్ మాకు తెలుసు, మా కాస్ట్ కాదని, కరెక్ట్ కాదు మాకు తెలుసు. మేము ఎక్కడ పెట్టుకున్నాం పెట్టుకుంటాం. మీరు ఎక్కడ లోకల్ కదండి, ఇది నేను స్టేట్ లీడర్. ఇక్కడ మేము 20 సంవత్సరాలు కౌన్సిలర్ ఇక్కడ నేను ఒకసారి 3 సార్లు ఎన్నికయ్యాం. టీడీపీ మొన్న మేము వచ్చాం. మొన్న ఇప్పుడు ఇది మొన్న మేము మీటింగ్ పెట్టామమ్మా, ఇప్పుడు అందరూ కూడా మాట్లాడాం. మేము సార్ చెప్పి మీరు అప్పుడు సూర్యబాబు అప్పు చెప్పారు, సూర్యబాబు చూస్తామన్నమాట. మేము మొన్న మీటింగ్ పెట్టాం, సూపరింగ్ చేస్తాం. మీ హెల్ప్ మీరు చేయండి. మేము విరుద్ధం కాదు, కాకపోతే సంస్థాగతంగా ఫ్లాట్ లో పెట్టడం అనేది స్థలంలో మనం మైనార్టీ మోర్చా ఉందండి. బీజేపీ కూడా ధర్మానికి వ్యవస్థకి ఏమి విరుద్ధం కాదు, మైనార్టీ మోర్చా ఉంది. సపోర్టింగ్ ఫర్ దట్. కాదు కాబట్టి హిస్టరీ కూడా ఓటేసారు. అవునండి, ఇప్పుడు కాదు కాబట్టి హిస్టరీ కూడా ఎందుకు చేసారు ఓట్లు మళ్ళా, కాదు కాబట్టి అది మీరు మీరు తప్పంటే మీ పని మీద చెప్పారు. రన్ చేయడం కరెక్ట్ కాదండి. మాట్లాడతానమ్మా, మీరు రాజప్పుడు ఆడ చెప్పాం మేము. ఇక్కడ మాకు సైట్ ఇస్తాను, ఇక్కడ ఈ ఒకటో ఎక్కడ సైట్ ఇస్తాను. సరే.